రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా ప్రజా ఉత్సవాలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 14 నుంచి డిసెంబర్ 9 వరకు తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజా విజయోత్సవాలు నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఉత్సవాల నిర్వహణపై భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారులు కె కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, సిఎస్ శాంతికుమారి పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏర్పడిన ప్రజాప్రభుత్వం ఏడాదిగా దేశంలోని మరెక్కడా లేని విధంగా ఎన్నో విప్లవాత్మక, ఊహకందని అభివృద్ధి, సంక్షేమాన్ని చేపట్టిందని భట్టి అన్నారు. సర్కార్ చేసిన పనులను ప్రజలకు తెలపడంతో పాటు ప్రభుత్వ విజన్ వారి ముందు ఉంచాలనే ఉద్దేశంతోనే ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇప్పటికే 50,000 ఉద్యోగాలను ఇచ్చామని, 18,000 కోట్ల మేరకు వ్యవసాయ రుణాల మాఫీ చేయడంతో పాటు మహిళా సంఘాలకు 20,000 కోట్ల వడ్డీ లేని రుణాలను అందించామని గుర్తు చేశారు. నెహ్రూ జన్మదినం రోజున ప్రారంభమయ్యే ప్రజా విజయోత్సవాల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని, చివరి రోజైన డిసెంబర్ 9న హైదరాబాద్లో కళాకారులతో ప్రదర్శనలు, లేజర్ షోలు, క్రాకర్స్ ప్రదర్శన ఉంటుందని కమిటీ సభ్యులు తెలిపారు.